Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న విధానమే, ఉప్పు దీపం పెడితే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది అని. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నేను ఒకరి ఇంట్లో ప్రతి శుక్రవారం మేము ఇలా ఉప్పు దీపం పెడతాము అని చెప్పి, దానివల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, గత కొన్ని సంవత్సరాలుగా పెడుతున్నాము అని చెప్పడం నేను విన్నాను. నిజంగా ఈ ఉప్పు దీపం పెడితే లక్ష్మి అనుగ్రహం ఉంటుందా? దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేవలం దీపం పెట్టడం వల్ల కాదు, దానికి లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి ఒక నామాన్ని కూడా జపం చేయాలి. అయితే ఉప్పు దీపం పెట్టేటువంటి ప్రక్రియ ఎలాగా అంటే, 2 దీపం కుందులు తీసుకొని దాని కిందని షట్చక్రాకారంలో కానీ లేకపోతే ఒక పద్మం బొమ్మ వేసి కానీ మీరు చక్కగా వేసి దాని మీద ఈ దీపం కుందిని పెట్టి దానిలో మొత్తం ఉప్పు దీపం కుందు పెట్టి ఇంకొక దీపంలో నూనె వేసి వెలిగిస్తారు. ఉప్పు దానిపైన ప్రమిద పైన మళ్ళీ నూనె వేసిన ప్రమిద, ఇంకో ప్రమిద వేసి వెలిగించాలి. ఇది మీరు పూజ గదిలో అయినా పెట్టచ్చు, ఆగ్నేయంలో పెట్టినా మంచిదే. ఈ దీపాన్ని వెలిగించి అది ఆరిపోకుండా చూసుకోవాలి రెగ్యులర్గా. అంటే వీళ్ళకి ఇప్పుడు స్త్రీ పెట్టింది అనుకోండి, ఒక 21 days పెట్టుకోవాలి. ఒక పురుషుడు అయితే 41 days పెట్టచ్చు. అఖండంగా అన్ని రోజులు ఉండాలి. ఇంకా ఉండాలి. మరి ఉంటూ మీరు రెగ్యులర్గా లలితా సహస్రనామాల్లో ఉండే నామాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః మంత్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు ఇది ఎలా పనిచేస్తుంది ఏమిటి అంటే, ఉప్పుకి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఉప్పుకి చంద్రుడికి సంబంధం ఉంటుంది. చంద్రుడు లవణానికి చంద్రుడు కారకుడు. చంద్రమా మనసో జాత, మనసుకి సంబంధం ఉంటుంది. అగ్నికి ధనానికి సంబంధం ఉంటుంది. అగ్నిని ఆకర్షించేటువంటి ఒక తాంత్రిక విధానం చెప్పాలంటే ఇది. సో ఎప్పుడైతే మీరు అది చేస్తూ అమ్మవారి నామాన్ని చదువుతూ, అప్పుడు ఏమవుతుందంటే, మనం పూర్వజన్మలో చేసిన కొన్ని కర్మలు దగ్ధం అవుతాయి. కర్మకారకుడు శని. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తాం. నువ్వులకి నూనెకి శనికి సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే అగ్ని భాగంలో అంటే ఆగ్నేయంలో మనం ఎప్పుడైతే దీపాన్ని పెడతామో 24/7 లాగా, అది అగ్ని భాగం ఎప్పుడైతే మీకు యాక్టివ్ అయిందో, కామన్గా కూడా ఏంటంటే వాస్తులో ఆగ్నేయ దోషం ఉంటే ఇంట్లో స్త్రీకి హెల్త్ ఇష్యూస్ రావడము, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటాయి. సో మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆగ్నేయ దిశని యాక్టివ్ చేస్తున్నారు. దాంతోపాటు ఫైనాన్షియల్ గ్రోత్కి మంత్రం చదువుతున్నారు. ఇవి చేస్తూ ఇంట్లో రోజు అంటే అమ్మవారి ఆరాధన చేసినప్పుడు ఖచ్చితంగా శివుని ఆరాధన కూడా చేయాలి. బిల్వపత్రము తీసుకొని శివుని లింగం మీద పెట్టి, రుద్రం వస్తే రుద్రము, లేకపోతే నమశివాయ అనే మంత్రంతో అభిషేకం కనుక చేసినట్లయితే వీళ్ళ జన్మజాతకంలో 2nd house అంటారు, అంటే ధనస్థానానికి సంబంధించిన 2వ భావం డియాక్టివ్ అయిపోయినా సరిగా లేకపోయినా అది కొంచెం సెట్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అయితే మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే, 2వ భావాధిపతి పాడవడము అట్లా ఉన్నప్పుడు ఏ గ్రహాల చేత పాడైందో చూసుకొని ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానం ఇస్తూ ఉండాలి. ఇస్తూ కొంతమందికి ఎలా ఉంటుందంటే, ధనం రాకపోవడం పక్కన పెడితే వాళ్ళకి అప్పుల బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. దీంతో పాటు ఇంకా ఎక్కువగా ఇబ్బంది దోషం ఉంది అన్నప్పుడు ఇంట్లోనే చేస్తూ గోశాలలో కూర్చొని గోవులకు కాస్త మనకి గోంగూర తినిపించడం, ఇవి చేస్తూ చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే గోంగూర ఇక్కడ ఏంటంటే మీరు నమ్మకం చాలా ప్రధానం. మీరు నమ్మి చేయాలి. నమ్మకం లేకుండా సరే ఏదో చెప్పారులే, వస్తుందో రాదో చూద్దాంలే, ఇది చేసి చూద్దాం, ఇది అవ్వకపోతే ఇంకోటి చేద్దాం అనేది ఉండకూడదు. ఆప్షన్స్ అనేవి మనకి దేవతా సంబంధించిన వాటిలో ఆప్షన్స్ ఏమి ఉండవు. ఇంకా నమ్మకంగా చేయడమే. ఇప్పుడు మనకి భక్త ప్రహ్లాద్ మూవీ మీరు చూసినట్లయితే, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడుగుతూ ఉంటాడు, ఎక్కడున్నాడు అంటే, ఇందుగలడందు లేడని సందేహము వలదు అని. ఈ స్తంభంలో ఉన్నాడంటే స్తంభం కొట్టగానే అందులోంచి వచ్చాడు. ఆయన మరి స్తంభంలో ఉన్నాడా లేడా అంటే, ఆయన నమ్మకంలో ప్రతి దగ్గర ఉన్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఆ యొక్క పరమాత్మ రూపంలో వస్తుంది. ఇప్పుడు నమ్మకంగా లేదు, నేను ఈ మంత్రం చదువుతున్నా అమ్మవారిది, మరి దీపం ఎందుకు అంటే, దీపానికి ఇందాక చెప్పాను, నువ్వులు శనికారకుడు,
అగ్ని ధనానికి కారకము, ఆగ్నేయం ధనానికి కారకము, మనసు చంద్రుడికి కారకం. అంటే మన మనసు కుదురుగా నిలబడడానికి, ఆ శని యొక్క కర్మ తగ్గడానికి, అండ్ ఇవన్నీ కూడా తోడ్పడుతూ ఒకవైపు మీరు ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా పని జరుగుతుంది. కాకపోతే రెగ్యులర్గా చేయాలి. ఒకరోజు చేసి 2 రోజులు ఆపేసి మళ్ళీ ఇంకోటి ఏదో ప్రాబ్లం అయిందని. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒక్కోసారి ఏదైనా సంతానం కలిగితే కూడా మైలు ఉంటుంది. ఆ టైంలో మీరు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. లేదా ఎవరైనా గతించారు అప్పుడు ఆ 11 days ఆపొచ్చు, తప్పేం కాదు. అయితే ఎప్పుడైనా అలాంటివి జరుగుతున్నాయంటే సంథింగ్ వాళ్ళ కర్మ ఇంకా బలంగా ఉందని అర్థం. అంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే ఇంకా సంథింగ్ బలమైన కర్మ ఏదో ఇబ్బంది పెడుతుంది వీరిని. సో ఇంకొంచెం 1-4 సార్లు ట్రై చేస్తూ ఉండాలి. కొంతమందికి అయితే ఏదైనా ఒక దైవకార్యం చేద్దామన్నా, దైవత సంబంధించిన క్షేత్రానికి వెళ్దామని ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. దానికి అర్థం ఏమిటంటే వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ పని జరుగుతుంది, కానీ వీళ్ళ యొక్క కర్మ ఆ రూపంలో అడ్డుపడుతుంది. దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళగలగాలి. అయ్యో ఇలా అయిపోయింది సరే మళ్ళీ ఎప్పుడో చూద్దాం అని మళ్ళీ అలాగ ఆపుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళ జీవితం అనేటువంటిది బాగుపడదు. ఇప్పుడు ఉప్పు దీపము ఒకటే కాకుండా ఇంట్లో 4 మూలల ఒక కంచుల్లో ఉప్పు పోసి పెట్టినా కూడా బాగుంటుంది అని చెప్పి. అదేంటంటే ఉప్పు దీపం అనేటువంటిది ఫైనాన్షియల్ గ్రోత్, అప్పులు తీరడానికి పెడతారు తాంత్రిక విధానంలో. ఈ 4 దిక్కుల ఉండేటువంటి మూలల్లో ఉప్పు ఎందుకు పెడతారంటే నెగటివ్ ఎనర్జీని అది లాక్కుంటుందని. దాన్ని తీసి మళ్ళీ పడేస్తారు అట్లా. అంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కువగా ఉంది, దానికోసం పెడతారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఉప్పు దీపంలో వేసిన ఉప్పుని మళ్ళీ ఆ దీక్ష అయిపోయిన తర్వాత కానీ ఎక్కడైనా వేసేసేవచ్చు, నో ప్రాబ్లం. సింక్ లో పడేసేవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. అంటే ఏదైనా ముందు సంకల్పం చెప్పుకొని అలా చెయ్యాలా, లేదు అంటే నార్మల్ గా కూడా సరే మీరు ఒక జపం చేస్తున్నా, ఒక పూజ చేస్తున్నా, ఒక గురువు దగ్గర మంత్రం తీసుకున్నా, ఇది ఒక దీక్ష లాంటిది. 20 రోజులు, 20 లేడీస్ అయితే 21 days, జెంట్స్ అయితే 40 days, 41 days చేసుకోవచ్చు. నేల మీద నిద్రపోవడం ముందు రోజు చెప్పుకోవాలి. ఎప్పుడైనా కూడా మీరు చూడండి, మనకి సంవత్సరీకాలు చేస్తుంటాం ప్రతి సంవత్సరం పెద్దలకి. చేసేటప్పుడు కూడా ముందు రోజు ఏం చేస్తారు, బెల్లము, ఆకు అవన్నీ తీసి పెడతారు, పెట్టి పితృదేవతకు నమస్కారం చేసుకుంటారు. ముందు రోజు నుంచే వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఆహారం సంబంధించిన విషయాలు అన్నం తినరు, టిఫిన్ చేస్తారు. రేపు ఈ కార్యక్రమం చేస్తున్నాను పిలవడం అంటారు, చెప్పుకోవడం అంటారు అమ్మవారికి. మీరు ఏ పూజ చేసినా, వ్రతం చేసినా ఫస్ట్ అమ్మవారికి, అమ్మవారిదైతే అమ్మవారు, అయ్యవారితో అయితే అయ్యవారికి చెప్పుకోవాలి. రేపటి నుంచి నేను ప్రారంభిస్తున్నాను, నాకు సక్రమంగా జరిగేలా చూడు స్వామి అని, లేదా అమ్మవారితో అమ్మ అని. అప్పుడు అలా ప్రారంభించడం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. సాధారణంగా మన అంటే బంధువుల ఇంటికే కానివ్వండి, ఫ్రెండ్స్ ఇంటికే కానీ వెళ్ళినప్పుడు వెళ్ళే వరకు ఒక ఆత్రం ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనే ఎగ్జైట్మెంట్. తీరా వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చానా అనిపిస్తుంది వెళ్ళిన కొన్ని నిమిషాలకే. అంటే అక్కడ వాస్తు ప్రభావం ఏమైనా ఉంటుందంటారా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీనా, లేకపోతే అక్కడ ఉన్న మనుషుల ప్రభావమా, అసలు ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు అలా అనిపిస్తుంది? వాస్తు ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి, మనుషుల ప్రభావం కూడా కొంత ఉంటుంది. ఇంట్లో గనక నెగటివ్ ఎనర్జీస్ నైరుతి ద్వారా వస్తూ ఉంటాయి. అందుకే మన వాళ్ళు నైరుతి గది చీకటిగా ఉండాలంటారు. చీకటిగా లేకుండా ఎక్కువ వెళ్తుండి అక్కడ ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఇంట్లో వాళ్ళ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు నైరుతికి చెప్పారంటే, నైరుతి ఏదైతే ఉంటుందో అది 3 గ్రహాల సమ్మేళనంతో ఉంటుంది. రాహు అధిపతి నైరుతికి. ఇటువైపు పశ్చిమం వైపు వస్తే శనాధిపతి, దక్షిణం వైపు వెళ్తే కుజుడు అధిపతి. సో కుజుడు, రాహువు, శని ప్రభావం కనుక ఎక్కువగా ఉంది అంటే ఆ నైరుతి వైపు ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆలోచన విధానం మీద, వాళ్ళ బిహేవియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఎప్పుడు గొడవలు పడడం, కోపంగా ఉండడం, లేకపోతే చిరాకుగా ఉండడం. అక్కడికి మనం వెళ్తే మనకు చిరాకుగా అనిపించడం. ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే చాలా మందికి వాస్తుందా లేదా అనేటువంటి విషయంలో ఇది అర్థమైపోతుంది. అక్కడికి వెళ్ళగానే ప్లెజెంట్గా ఉంది అంటే వాస్తు బాగుంది, ప్లెజెంట్గా లేదు అంటే ఇబ్బంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్లేస్ ప్లెజెంట్గా ఉంటుంది కానీ వాళ్ళకి కలిసి రాదు ఒక్కోసారి. అది ఎప్పుడు అంటే, చూడ్డానికి అక్కడ ఉండే వాతావరణం అంతా నీట్గా ఉంటే మనకు ప్లెజెంట్గా అనిపిస్తుంది, కానీ అక్కడ నిర్మాణంలో అది ఆయ సంబంధమైన దోషం ఉండొచ్చు, పద సంబంధమైన దోషం ఉండొచ్చు, నిర్మాణంలో లోపల ఉండే వాష్రూమ్ సంబంధించిన దోషాలు ఉండొచ్చు. ఆయా అంటే ఏంటి, పద అంటే ఏంటి? ఆయం కట్టడం అంటే అసలు మీరు అంటే లెంత్ అండ్ విడ్త్ ఎంత ప్లేస్లో కడుతున్నారు ఇది ఆయం. అంటే ధ్వజాయమా, కాకాయమా, లేకపోతే వృషభాయమా, సింహాయమా అని ఇలా ఉంటాయి. అది ఎట్లా కడుతున్నారు, అసలు ఆయం అనేటువంటిది కేవలం ఇంటికే కాదు టేబుల్ కూడా కడతారు ఆయం. ఇది ఎట్లా, ఇది అంటే ఏ దిశలో పెడుతున్నాము, అక్కడ ఉండే టేబుల్ ఎంత ఉండాలి,
తూర్పు దిశలో ఈశాన్యంలో పూజ గది కడుతున్నాను, పూజ గది ఎంత ఉండాలి, ఇవన్నీ ఆయం. కాకపోతే ఇవాళ రేపు ఆయం ఎవరు కట్టట్లేదు, చాలా తగ్గిపోయింది. ఎవరో చాలా రేర్గా, నేను కూడా కడుతుంటాను, ఆయం కట్టే ఇస్తుంటాం ప్లానింగ్స్. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఆయం కట్టలేని పరిస్థితి ఉంటుంది, చిన్న స్థలం ఉంటుంది, అందులో మీరు ఆయం కడితే ఉన్న స్థలం కాస్త తగ్గిపోద్ది. కాబట్టి ఆయం కట్టలేని పరిస్థితుల్లో మనం మామూలుగా ఇప్పుడు పదాన్ని లెక్కగట్టి ఆ పదం బట్టి ద్వారం ఎక్కడ పెట్టాలి, పదం బట్టి మనకి వాష్రూమ్స్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏ యాక్టివిటీ చేయాలనే దాని మీద కూడా ఇంట్లో ఉండే వాస్తు కంప్లీట్ పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ రకంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు హ్యాపీనెస్గా ఉంటారు, వెళ్ళిన వాళ్ళకి బాగుంటుంది. సర్వసాధారణంగా ఇంటికి వెళ్ళిన వాళ్ళతో సంబంధాలు సరిగ్గా ఉండట్లేదు అంటే తూర్పు దిశ, తూర్పు ఈశాన్య దిశ పాడయ్యి అని అర్థం. తూర్పు ఈశాన్య దిశ పాడైనప్పుడు ఏమవుతుందంటే తూర్పు ఈశాన్యంలో ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు, అంటే వెళ్ళిన వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు, అక్కడ ఉండే వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి తూర్పు పాడైన సామాజికమైనటువంటి విషయాల్లో ఇబ్బంది రావడము, వాళ్ళ ఎంజాయ్మెంట్గా లేకపోవడం, ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని సర్వసాధారణంగా మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే చతురస్రాకాలను కట్టుకోమంటాడు. అప్పుడు జోన్స్ అన్ని బ్రహ్మస్థానం నుంచి జోన్స్ అన్ని ఈక్వల్గా వెళ్తాయి. ఇప్పుడు మనకి తూర్పులో లైట్ గ్రీన్ కలర్ ఉండాలి ఎప్పుడు కూడా కలర్, ఎందుకంటే ఒక కలరు, కట్టడము, పదము, ఆయము, ఇంట్లో ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాము అనేది కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. పూర్వశ్యతు సభాగరం చెప్పారు శాస్త్రంలో, అంటే తూర్పు దిశలో మీరు సిట్టింగ్ ఏరియా వేసుకోవాలి, తూర్పు దిశలో లైట్ గ్రీన్ కలర్ ఉండాలి. తూర్పు మధ్యలో ఖచ్చితంగా మీరు అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ కనుక ఉన్నట్లయితే, లేదా సూర్య యొక్క ప్రతిమ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి హ్యాపీనెస్ పెరగడము, సామాజిక విషయాల్లో బాగుండటము. అదేవిధంగా ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి కూడా ఎలా ఉంటుందంటే కొన్ని ఇళ్లలో పిల్లలు చెప్పే తల్లిదండ్రులకు అర్థం కాదు, తల్లిదండ్రులు మంచి కోసం పిల్లలకి చెప్తున్నా వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఈస్ట్ సామాజిక సంబంధాలకి, ఇంట్లో ఉండేటువంటి సంబంధాలకి ఈస్ట్ మెయిన్గా. అలానే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటే మంచిదని కాదు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ప్రదేశంలో ఈస్ట్ జోన్ ఏదైతే ఉందో అక్కడ నీట్గా ఉండాలి, చక్కగా సిట్టింగ్ ఏరియా ఉండడం, అక్కడ కొన్ని వాటర్ ఉన్నా మంచిదే ఈస్ట్లో, అండ్ గ్రీన్ కలర్ ఉండడం, అక్కడ కొన్ని మొక్కలు పెంచుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కడైనా మిస్ అయితే కనుక ఆ ఇంట్లో హ్యాపీనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, సామాజిక సంబంధాలు తగ్గుతూ ఉంటాయి. ఇలాగా 16 జోన్స్కి 16 విషయాలు చెప్పారు. అంటే ఈశాన్య దేవతా గృహ, పూర్వశత సభాగర్, ఆగ్నేయ పాకముచ్చతే, దక్షిణే సయంతత, పశ్చిమే భోజనం చేయవ, ఉత్తరే నది సంస్థితం, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఉత్తరే మనకి తూర్పు ఆగ్నేయ హృదయే దదిమంతన మందిరం అంటాడు. అంటే అక్కడ మీరు కనుక ఒక కవ్వము, ఈ చిలికేది పెడితే కూడా వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో మంచి మంచి థాట్స్ రావడము, సంతాన అభివృద్ధి కలగడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అదేవిధంగా కొంతమంది ఇళ్లలో మీరు ఇప్పుడు హ్యాపీనెస్ కోసం అన్నారు, కొంతమంది ఇళ్లలో శక్తిహీనతగా అనిపిస్తుంది వాళ్ళకి, అంటే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఏదో తెలియని డల్గా ఉన్నామండి, ఎనర్జీ లేమండి అంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే మనకి ఆగ్నేయానికి దక్షిణానికి మధ్య భాగాన్ని దక్షిణ ఆగ్నేయము అంటారు. దక్షిణాగ్నేయ హృదయే మనకి మన ఆజ్యగేయ ప్రశస్తయేతన శ్లోకం ఉంది. అంటే అక్కడ మనకి 16 మంది శక్తి స్వరూపాలు ఉంటాయని చెప్తుంది శాస్త్రం వాస్తుపరంగా. అక్కడ కనుక ఒక నెయ్యి బాటిల్ కనుక పెట్టినట్లయితే దేవతలు ఏం తీసుకుంటారు, నెయ్యి తీసుకుంటారు, అంటే అమృతం తాగుతారు, నెయ్యిని తీసుకుంటారు. మనం ఆజ్యం అదే వేస్తాం కదండి, హోమాలు జరిగేటప్పుడు నెయ్యే వేస్తాం కదా. అలా ఆవు నెయ్యిని కనుక అక్కడ పెట్టినట్లయితే ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ శక్తి అనేటువంటి ఆ దేవతల ద్వారా పొందుతారు, అప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. చాలా మంది ఇళ్లలో ఏంటంటే వాళ్ళ ఎనర్జీ లేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ సఖ్యతలు తగ్గిపోతుంటాయి. అబ్బా చిరాగ్గా ఉంది, ఇప్పుడు నువ్వేంది ఇవన్నీ అడుగుతున్నావు అంటూ ఉంటారు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి లాసెస్ రావడం, అవన్నీ వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. వీళ్ళు ఒకటనుకుంటే ఒకటి జరగడం, ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా ఆ ఇంట్లో ఉన్న వేస్ట్ అయిపోతుంటుంది. సో ఇదంతా కారణం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా పాడైపోయిన ప్రదేశానికి మనం వెళ్తే మన ఫీలింగ్ అలా ఉంటుంది అన్నారు, అది ఎప్పటి వరకు మన పైన ప్రభావం ఉంటుంది, క్యారీ ఎప్పటి వరకు అవుతుంది? ఆ ఇల్లు సెట్ చేసుకోగలగాలి. అంటే వెళ్ళి వచ్చిన వాళ్ళకి గెస్ట్కి ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ జన్మజాతకంలో అంటే లగ్నం లోగా ఉంది, అంటే లగ్నం పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంది, సన్ వీక్గా ఉన్నాడు, అప్పుడు వాళ్ళకి 1-2 days ఉండొచ్చు.
అలా ఏం చేద్దంటే అక్కడ నుంచి రాగానే క్లియర్ అయిపోతుంది అంటే కొంతమంది. దానంతట అదే పోతుంది, మనం ఏం అయిపోతుంది. ప్రత్యేకించి పరిహారం ఎందుకు చేయాల్సిన మేము అవసరం లేదు. వాస్తుకి నా స్టూడెంట్స్కి కూడా చెప్తుంటాను, మీరు అనుష్ఠానం చేయండి వాస్తు చూసేటప్పుడు. అనుష్ఠానం లేకుండా వాస్తు కానీ జ్యోతిషం కానీ చెప్పకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అనుష్ఠానం చేస్తే ఒక ఇంటికి వాస్తుకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాస్తు సంబంధించిన దోషాల గురించి చెప్పేటప్పుడు ఉమ్, అక్కడ ఉండేటువంటి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ నిన్ను పట్టుకుంటాయి వచ్చి. నువ్వు క్లియర్ చేస్తున్నావు కదా, ఇన్ని రోజులు వాళ్ళ పిక్కు తింటుంది, నువ్వు అది తీసేస్తున్నావు, నిన్ను పట్టుకుంటుంది. అనుష్ఠానం ఉంటే నేను పట్టుకోలేదు అది. ఆహాహా. అందుకే ఖచ్చితంగా అనుష్ఠానం చేయమంటారు. నా దగ్గర ఒక 2 స్టూడెంట్స్ అయితే ఇట్లాగే తెలియకి వెళ్ళి చూసి వచ్చేసారు. ఉమ్, 2 వారాలు అడ్డం పడ్డారు. ఉమ్, 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 ఉమ్. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అంటే ఆ ఇంట్లో ఎనర్జీ అలా ఉంది. ఆ, అలాగే జాతకం చెప్పేటప్పుడు కూడా ఎందుకు అనుష్ఠానం ముఖ్యం అంటే, చెప్పేది నువ్వు కాదు, చెప్పించేది అమ్మవారు. ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది అంటే మనం పొరపాటున తప్పుగా వేసినా కూడా అక్కడ చక్రం తప్పుగా చూస్తున్నా కానీ నీ నోటి నుంచి పలికించేది అమ్మవారు సరిగ్గానే పలికిస్తుంది అవతల వాడికి. ఉమ్, అందుకని అనుష్ఠానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అట్లా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.